తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతలే ఎక్కువగా తలనొప్పి తెచ్చిపెడుతున్నారు. ముఖ్యంగా జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలవాలన్న ఆరాటంతో పదే పదే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సినీ ఇండస్ట్రీ మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తుండటం అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. సంబంధం లేని వివాదాలను తలకెత్తుకొని సొంత పార్టీకే శిరోభారంగా మారుతున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసలు వ్యూహమేంటి? ఆయన వివాదాస్పద వైఖరి వల్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా జరగబోయే నష్టం ఎంత? లెట్స్ వాచ్ ద స్టోరీ. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టిన ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం సహజం. కానీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. పనులు చేసి ప్రజల మన్ననలు పొందడం కంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిత్యం మీడియా హెడ్లైన్స్లో ఉండడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తన మనసులో ఉన్న ప్రతి మాటను, దాని పర్యవసనాలను ఏమాత్రం అంచనా వేయకుండా బహిరంగ వేదికల మీద మాట్లాడేస్తున్నారు. అధికార పక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అది నేరుగా ప్రభుత్వ విధానంగా లేదా పార్టీ విధానంగా ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. 1-2 సార్లు కాదు, అనేక సందర్భాల్లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని తీవ్ర ఇరుకున పడేశాయి. ఈ వ్యవహారం శృతిమించడంతో అధిష్టానం సీరియస్ అయింది. అనిరుద్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్టీ పెద్దలు స్వయంగా ఆయనను పిలిపించి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా మాట్లాడవద్దని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతాడు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూస్తాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరికితే అని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తాను పవన్ కళ్యాణ్ గురించి, మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అదిగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా, తాగొద్దంటున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ విద్వేషాలను రగిల్చేలా అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టాయి. హైదరాబాద్ మహానగరంలో దశాబ్దాలుగా స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ప్రజలపై, ఏపీ కాంట్రాక్టర్లపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోవట్లు తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారు ఇక్కడే ఉంటూ వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్టులు, రహదారుల కాంట్రాక్టులు చేస్తూ దందాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతటితో ఆగకుండా హైదరాబాద్లో ఉంటున్న ఆ ఆంధ్ర కాంట్రాక్టర్ల ఇళ్లకు నల్ల కనెక్షన్లు కట్ చేయాలని, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆయన అత్యంత వివాదాస్పద డిమాండ్ చేశారు. కనీస మౌలిక వస్తువులు బంద్ చేస్తేనే వారు దారికొచ్చి ఏపీలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని బతిమలాడుకుంటారని ఆయన ఒక విచిత్రమైన లాజిక్ తెరపైకి తెచ్చారు. సున్నితమైన అంతరాష్ట్ర జల వివాదాలను మౌలిక వస్తువుల కనెక్షన్లతో ముడిపెట్టి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేశాయి. పెట్టుబడుల కేంద్రంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఈ వ్యాఖ్యలు దెబ్బతీస్తాయని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపుతూ పరిపాలన సాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంటే జడ్చర్ల ఎమ్మెల్యే మాత్రం అందుకు పూర్తి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల దర్శనాల విషయంలో ఆయన చేసిన మరో కామెంట్ తీవ్ర దుమారం రేపింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇస్తున్న సిఫారసు లేఖలకు ఆంధ్రప్రదేశ్లో టీటీడీలో కనీస విలువ ఇవ్వడం లేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తమ సిఫారసు లేఖలను చెత్తబుట్టలో వేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిఫారసు లేఖల అంశంపై టీటీడీకి విజ్ఞప్తి చేయడం లేదా అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవడం లాంటివి చేయకుండా ఏకంగా ఏపీ నాయకులకు ఆయన బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలకు తిరుమలలో గౌరవం ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులను తెలంగాణ గడ్డపై అడుగు పెట్టనివ్వబోమని, వారిని ఇక్కడ స్వేచ్ఛగా తిరగనివ్వబోమని ఆయన తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.
రెండు రాష్ట్రాల ప్రజల మధ్య రాకపోకలు సత్సంబంధాలు ఉన్నవేళ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలాంటి బ్లాక్మెయిల్ తరహా వ్యాఖ్యలు చేయడంపై సొంత పార్టీ నేతలే తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వివాదాలు చాలవన్నట్టుగా ఏమాత్రం సంబంధం లేని సినీ ఇండస్ట్రీని సైతం అనిరుద్ రెడ్డి గెలికి మరీ వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. టాలీవుడ్ పరిశ్రమలు లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర కాకరేపుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందుగా సినీ హీరోలందరూ డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి 3 నెలలకొకసారి హీరోలు స్వచ్ఛందంగా ల్యాబ్లకు వెళ్లి డ్రగ్ టెస్ట్ చేయించుకుని తమ నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా మొత్తం ఇండస్ట్రీని డ్రగ్స్తో ముడిపెట్టడం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున సినీ నటులు తీవ్రంగా స్పందించారు. మంచు విష్ణుతో పాటు పలువురు సినీ తారలు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేవలం పబ్లిసిటీ కోసం మొత్తం సినీ రంగాన్ని బద్నాం చేయడం మానుకోవాలని వారు హితవు పలికారు. లేనిపోని అంశాలను తలకెత్తుకొని ప్రభుత్వం మీదకు అనవసరపు వివాదాలను లాగుతున్నారని సొంత పార్టీ అధిష్టానం ఈ ఎపిసోడ్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మేము డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకొచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకుని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరూ టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళ మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. కేవలం స్థానిక అంశాలకే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రానికి చెందిన ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా అనిరుద్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద రచ్చకు దారితీశాయి. ఒక పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం పట్ల కనీస ప్రోటోకాల్ గౌరవం లేకుండా ఆయన వాడిన పదజాలం పవన్ కళ్యాణ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా జనసేన శ్రేణులు అనిరుద్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ వాళ్ళని అన్నాడు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్ 1 స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్. కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఎందుకు ఆయన అడ్డం పెట్టుకుంటున్నా అట్లా. నేను కూడా ఆయన ఫ్యాన్. చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను. ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోళ కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణకు వస్తే మనం అమాయకున్నాము. వాళ్ళు ఏమన్నా నరదిష్టాలు అన్నా కానీ మనం పడి వింటున్నాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా కాంట్రాక్టర్ల నుంచి మొదలుపెట్టి సినీ ఇండస్ట్రీ వరకు పక్క రాష్ట్రాల మంత్రుల వరకు అందరినీ టార్గెట్ చేస్తూ అనిరుద్ రెడ్డి తీసుకుంటున్న యాక్షన్లు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలపై, అభివృద్ధి పనులపై దృష్టి పెడుతుంటే ఇలాంటి ఎమ్మెల్యేలు మాత్రం తమ అనుచిత వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సొంత పార్టీ ఇమేజ్ను దిగజార్చుతూ కాంగ్రెస్కు ఏమాత్రం అవసరం లేని శత్రువులను పెంచుతూ జడ్చర్ల ఎమ్మెల్యే పార్టీకి ఒక అతిపెద్ద శిరోభారంగా మారారని పొలిటికల్ స్ట్రాటజిస్టులు స్పష్టం చేస్తున్నారు. మరి అనిరుద్ విషయంలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.